నమస్కారం అండి. పొగరు, అందం, తెలివితేటలు ఇవన్నీ ఒకే ఆడదానిలో ఉంటే ఆమె సత్యభామ. సత్యభామ సత్రాజిత్తు కూతురు, శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో ఒకరు. ఈమెని భూదేవి అవతారమని అంటారు. గోదాదేవి కూడా సత్యభామ అవతారమే అని అంటారు. ద్వాపర యుగంలో సత్రాజిత్తు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు సూర్యుడికి గొప్ప భక్తుడు. ప్రతిరోజు సూర్య భగవాను పూజిస్తూ ఉండేవాడు. సూర్య నమస్కారాలు చేస్తూ తర్పణమిస్తూ ప్రతిరోజు సూర్యుడిని పూజిస్తూ ఉండేవాడు. అలా పూజిస్తున్న సమయంలో ఒకరోజు సూర్యుడు సత్రాజిత్తు భక్తికి మెచ్చి అతనికి ఒక నది ఒడ్డున ప్రత్యక్షమై అతనికి కానుకగా ఒక మణిని ఇస్తాడు. ఆ మణి పేరు శమంతకమణి. ఆ మణి ఏంటంటే ప్రతిరోజు కొన్ని కేజీల బంగారాన్ని ఇస్తుంది. ఆ రాజ్యం, ఆ మణి ఎక్కడైతే ఉంటుందో ఆ రాజ్యం మొత్తం సుభిక్షంగా పంటలు పండుతూ సుభిక్షంగా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ప్రజలంతా సంతోషాలతో ఉంటారు. అటువంటి మణిని సూర్య భగవానుడు సత్రాజిత్తుకి కానుకగా ఇస్తాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు సత్రాజిత్తు దగ్గరికి వచ్చి ఆ మణి నాకు ఇవ్వవా అని అడుగుతాడు. దానికి సత్రాజిత్తు అంగీకరించడు. నేను నీకు ఇవ్వను, నాకు ఈ మణి కావాలి అని చెప్తాడు సత్రాజిత్తు. అయితే ఆ శ్రీకృష్ణుడు సరే ఇవ్వట్లేడు కదా అని చెప్పి ఓకే ఇవ్వకున్నా పర్లేదని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే సత్రాజిత్తు ఆ మణిని తీసుకొని వెళ్ళి దేవుడి గదిలో పెడతాడు. దేవుడి గది మొత్తం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది ఆ మణి వల్ల. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ఆ మణిని చూసి ఇదేదో చాలా బాగుందే, బాగా వెలుగుతుందే, దీన్ని నేను ధరిస్తా అని చెప్పి తన హారంలో ఆ మణిని వేసుకొని వేటకి వెళ్ళిపోతాడు. వేటకి వెళ్ళినప్పుడు అతను ఒక సింహాన్ని తరుముకుంటూ వెళ్తాడు. అయితే ఆ సింహం వెనక్కి మళ్ళీ అతన్ని చంపి తినేస్తుంది. అంటే అతడు వేసుకున్న ఆ మణితో పాటు మింగేస్తుంది. అంటే కొరుక్కొని ఆ మణిని కూడా మింగేస్తుంది. అయితే ఆ ఇంట్లో మణి కనిపించట్లేదన్న విషయం తెలుసుకున్న సత్రాజిత్తు శ్రీకృష్ణుడే కదా నన్ను అడిగింది, నా తమ్ముడి మణి వేసుకొని వెళ్ళినప్పుడు నా తమ్ముని చంపి ఆ మణి తీసుకుండేమో అని శ్రీకృష్ణుడి పైన నింద వేస్తాడు సత్రాజిత్తు. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఎంతో బాధపడి నా వల్లే అన్నావు కదా, నేనే దాన్ని వెతికిచ్చిస్తా అని చెప్తాడు. అయితే ఆ తర్వాత బల్లుకరాజు ఉంటాడు. బల్లుకరాజు అయిన జాంబవంతుడు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు అతడు ఆ సింహాన్ని చంపుతాడు. ఆ సింహం కడుపులో సత్రాజిత్తు తమ్ముడు వేసుకున్న మణి దొరుకుతుంది. ఆ మణిని తీసుకొచ్చి బల్లుకరాజు తన గుహలో పెట్టుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు మణి బల్లుకరాజు దగ్గర ఉందని తెలుసుకొని బల్లుకరాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ మణి సత్రాజిత్తుది, సత్రాజిత్తుకి ఇచ్చేయాలి అని చెప్తాడు. దానికి బల్లుకరాజు నాకేం సంబంధం ఉంది, నాకు ఆ సింహం కడుపులో దొరికింది, సో నాతో ద్వంద్వ యుద్ధానికి నువ్వు దిగి గెలిస్తే ఆ మణిని తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. శ్రీకృష్ణుడు ఆ బల్లుకరాజుతో జాంబవంతుడితో ద్వంద్వ యుద్ధానికి దిగుతాడు. కొంత యుద్ధం చేసిన తర్వాత ఈ శ్రీకృష్ణుడే త్రేతాయుగంలో ఉన్న శ్రీరాముడు అన్న విషయం తెలుసుకున్న జాంబవంతుడు అతనికి క్షమాపణ చెప్పి ఆ మణిని ఇచ్చేసి నా కన్యామణి, నా కూతుర్ని కూడా స్వీకరించు స్వామి అని అడుగుతాడు. అందుకు శ్రీకృష్ణుడు సరే అని చెప్పి తన కూతురు జాంబవంతుడు కూతురైన జాంబవతిని కూడా వివాహం చేసుకొని ఆ మణితో పాటు ఆమెను కూడా తీసుకొని వెళ్ళి సత్రాజిత్తుకి ఆ మణి ఇచ్చేస్తాడు. అయితే సత్రాజిత్తు కూడా క్షమాపణ చెప్పి ఈ మణి నీకే ఇచ్చేస్తాను, ఈ మణితో పాటు నా కూతురైన సత్యభామను కూడా వివాహం చేసుకో అని చెప్తాడు. దానికి శ్రీకృష్ణుడు ఈ మణి నాకొద్దు, నీ కన్యామణిని నాకు ఇవ్వు, నీ ఇంటి లక్ష్మిని నాకు ఇచ్చే, నేను తీసుకొని పోతా, నాకు ఈ మణి మాత్రం వద్దు, ఈ మణి వల్ల నాకు నిందలు పడ్డాయి కాబట్టి ఈ మణి వద్దని చెప్పి సత్యభామని మాత్రం వివాహం చేసుకుంటాడు. సత్యభామ బహు అందగత్తె. అన్ని శస్త్ర విద్యలు, అన్ని రకాలైన యుద్ధ విద్యలు కూడా సత్యభామకు వస్తాయి. తర్వాత బల్లుకరాజు కుమార్తె అయిన జాంబవతి సత్యభామల్ని ఇద్దరిని తీసుకొని శ్రీకృష్ణుడు ద్వారక వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలం గడుస్తూ ఉంటుంది. సత్యభామ బహు అందగత్తె, అన్ని విద్యల్లో ఆరితేరింది.
తన అందంతోటి తన ఆటపాటలతోటి శ్రీకృష్ణుడిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదిలా నడుస్తూ ఉంటే నరకాసురుడు అనే ఒక రాక్షసుడి వల్ల ప్రజలు బాధపడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు సత్యభామ, నేను కూడా మీతో పాటు వస్తాను, నాకు కూడా యుద్ధ విద్యలు వచ్చు కదా అని అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించాడు. ఒక మామూలు మహిళవైన నువ్వు అంత పెద్ద రాక్షసుడితో ఎలా యుద్ధం చేయగలుగుతావు, నువ్వు నాతో రావద్దు అని చెప్తాడు. అయినా సరే గొడవ పెట్టుకొని మారం చేసి శ్రీకృష్ణుడితో పాటు వెళ్తుంది సత్యభామ. శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తున్న సమయంలో ఆ నరకాసురుణ్ణి తట్టుకోలేక శ్రీకృష్ణుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. అది చూసిన సత్యభామ, నా భర్తని ఇలా చేస్తాడా అని తట్టుకోలేక భర్త మీదున్న అపారమైన ప్రేమతోటి అపర కాళికగా మారి తన భర్త చేతిలో ఉన్న విల్లమ్ముని బాణాలని అన్ని తీసుకొని నరకాసురుడిపై విజృంభించి నరకాసురుడిని చంపేస్తుంది. తర్వాత శ్రీకృష్ణుడు స్పృహలోకి వచ్చిన తర్వాత సత్యభామ నరకాసురుడిని చంపిన విషయాన్ని తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ద్వారకలో ఉన్న ప్రజలు కూడా తెలుసుకొని సత్యభామ శ్రీకృష్ణుడు వచ్చే సమయానికి ద్వారక మొత్తం దీపాలతో అలంకరించుతారు. దాన్నే మనం దీపాల పండగగా జరుపుకుంటూ ఉంటాం. ఇక నరకాసురుడి దగ్గర ఉన్న 16,000 మంది ఆడవాళ్ళని శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వాళ్ళ చెర నుంచి విడిపిస్తాడు. కానీ ఆ ఆడవాళ్ళు చనిపోవడానికి ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణుడు నా పేరు మీద బ్రతకండి అని చెప్తాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడి జీవితంలోకి 16,000 మంది గోపికలు వచ్చారు. శ్రీకృష్ణుడు కావాలని 16,000 మందిని వివాహం చేసుకోలేదు. ఆయనకి అష్టభార్యలు మాత్రమే ఉన్నారు. 16,000 మంది ఆయన నరకాసురుని చెర నుంచి రక్షించి తన పేరు చెప్పుకొని బతకమని చెప్పిన వాళ్ళు. ఎందుకంటే ఆ సమయంలో ఒక మగాడి దగ్గర ఉండి బయటికి వచ్చిన ఆడవాళ్ళని ఈ సమాజం అంగీకరించేది కాదు, వాళ్ళకి చావే మార్గం. అందుకని ఆ జగన్నాటక సూత్రధారి నా పేరు చెప్పుకొని నా భార్యలుగా మీరు బ్రతకండి, మిమ్మల్ని ఈ ప్రపంచమంతా 16,000 మంది గోపికలుగా గుర్తుస్తుంది, నా భార్యలుగానే మీరు కీర్తించబడతారు అని చెప్పి అతని చెర నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి మళ్ళీ పునరావాసం ఇచ్చి తన భార్యలుగా వాళ్ళకి బ్రతికే స్థానాన్ని ఇస్తాడు.